మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ లెంట్ ధ్యాన స్రవంతి వీక్షకులందరికీ శుభములు తెలియజేయుచున్నాను. దేవుడు ఇటువంటి మంచి భాగ్యము నాకు అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనములు స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఈ మాధ్యమము ద్వారా మిమ్మను ఇలాగూ కలుసుకొనుటకు నాకు అవకాశము కలిగించిన సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ బిషప్ ద రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, అదేవిధముగా సిఎస్ఐ ఉమెన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయిన సిడి భారతి తల్లి గారికి వందనములు తెలియజేయుచున్నాను. అదేవిధముగా సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ ఆఫీస్ బేరర్స్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ మరియు యూత్ బోర్డ్ చైర్మన్గా ఉంటున్న రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెన్హర్ బాబు గారికి, అదేవిధముగా డయాసియన్ సెక్రటరీ అయిన రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారికి, అదేవిధముగా అసిస్టెంట్ సెక్రటరీ అయిన మిస్టర్ యానిస్ మోజెస్ గారికి, అదేవిధముగా హానరరీ ట్రెజరర్ అయినటువంటి డానియల్ సారి గారికి వందనములు తెలియజేయుచున్నాను. ఈ విధముగా మీతో కలుసుకోవడానికి యూత్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అయిన రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ కుమార్ గారికి వందనములు తెలియజేయుచున్నాను. ఈ లెంట్ ధ్యాన స్రవంతి దినమునకై ఏర్పాటు చేయబడిన దైవ లేఖన పాఠ్యభాగమును చదువుకుందుము. పరిశుద్ధుడైన యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రార్థన చేసుకుందుము. సిలువ వేయబడిన దేవా, నీ పరిశుద్ధ లేఖన పాఠ్యభాగములను మేము ధ్యానించబోచుండగా వినగల చెవిని, స్వీకరించగల మనసును, విన్న వాక్య ప్రకారము జీవించే ధైర్యమును దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ లెంట్ ధ్యాన స్రవంతికై ఏర్పాటు చేయబడిన అంశము ఏమిటంటే అతిక్రమములు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేయుట. నిజమే దేవుని బిడలారా, ఈనాడు మనము యుద్ధములను చూస్తూ ఉంటున్నాము. అనేక మంది నిరాశ్రయులుగా, అనేక మంది తమ యొక్క సొంత వారిని కోల్పోవడం, పిల్లలు చనిపోవడం, అనేక మంది ఏమీ ఎరుగని వారు ఈ యుద్ధములలో చనిపోవడము మనము గమనించగలము. అయితే ఆ యొక్క యుద్ధములు జరుగుతున్న దేశముల నిమిత్తమై క్రైస్తవులుగా ఉంటున్న మనకున్న బాధ్యత ఏమిటి అని ఒకసారి చూచినప్పుడు క్రైస్తవ సమాజము అన్ని సంఘాల వారు కూడా యుద్ధమునకు వ్యతిరేకముగా విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. అయితే ఈ విజ్ఞాపన ఎల్లప్పుడూ పదే పదే దేవుణ్ణి బలవంతము పెట్టి, ప్రభువా ఆ యొక్క యుద్ధమును ఆపివేయి, ఆ యొక్క నష్టమును ఆపివేయి, ఆ యొక్క ఉగ్రతను ఆపివేయి అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అయితే మనకు ఇవ్వబడిన లేఖన పాఠ్యభాగములు యెషయా 53వ అధ్యాయంలో కూడా ఏమని కూర్చబడి ఉంటున్నదంటే, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను అని. అయితే ఇక్కడ ఉంటున్న విజ్ఞాపన ఎలాంటి విజ్ఞాపన అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దీనికి మనము యెషయా గ్రంథమును గురించి ఆలోచించవలసిన అవసరత ఖచ్చితంగా ఉన్నది. యెషయా గ్రంథమును ఒకసారి మనము పరిశీలన చేసినట్లయితే ఈ యెషయా గ్రంథమును 3 విధములుగా విభాగించవచ్చు. మొదటి భాగము 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకును, 40వ అధ్యాయం నుండి 55వ అధ్యాయం వరకును, 3వదిగా 56 నుండి 66 వరకును. అయితే ఏ విధముగా ఈ యొక్క యెషయా గ్రంథమును 3 విధములుగా విభాగించవచ్చు అని ఆలోచన చేసినప్పుడు, మొదటి భాగము 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయంను మనం ఒకసారి చూసినప్పుడు అది చెరకు ముందు ఉన్న సమయాన్ని సూచిస్తుంది.
అదేవిధముగా 40వ అధ్యాయమును మొదలుకొని 55 వరకు ఉన్న అధ్యాయాలు ఒకసారి గమనించినప్పుడు ఇది బబులోను చెరను గురించి మాట్లాడుతుంది. 56 నుండి 66 వరకు ఒకసారి మనము చూచినట్లయితే చెర తరువాత ఉంటున్న విషయాలను గురించి ఈ మాటలు అక్కడ మాట్లాడుతారు. అంటే మొదటి భాగము చెరకు ముందు, మధ్య భాగము చెరలో, చివరి భాగము చెర తరువాత. అయితే మనకి ఇవ్వబడిన లేఖన పాఠ్య భాగము 53వ అధ్యాయము. ఈ 53వ అధ్యాయము బబులోను చెరలో ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలను గురించి యెషయా మాట్లాడినట్లు మనము చూడగలము. అయితే 40వ అధ్యాయం నుండి 55వ అధ్యాయము బబులోను చెరలో ఉంటున్న వారిని గూర్చి వ్రాయబడి ఉంటున్నది. ఈ 40వ అధ్యాయం నుండి 55 వరకు ఒకసారి మనము చూచినట్లయితే 4 పాటలు ఉంటున్నాయి. ఈ పాటలను, ఈ గీతములను ఏమని పిలుస్తారంటే సేవకుని గీతములు అని పిలుస్తారు. అయితే ఈ 53వ అధ్యాయమును మనము అర్థము చేసుకోవాలంటే దీనిలో కొన్ని ప్రశ్నలు మనకు లేవనెత్తవలసి ఉంటున్నది. ఏ విధమైన ప్రశ్నలు లేవనెత్తాలి అని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తుల కార్యములో 8వ అధ్యాయంలో ఐథియోపియుడైన నపుంసకుడు ఒక ప్రశ్న ఫిలిప్పును అడిగి ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆయన యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదువుతున్నప్పుడు ఆయనలో మెదిలిన ప్రశ్న ఏమిటంటే, ప్రవక్త ఎవరిని గూర్చి మాటలు సెలవించుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా అని ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తి ఉంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనము దేవుని యొక్క వాక్యమును చదువుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు మనలో కూడా రావాలి. ఎవరిని గూర్చి మాటలు చెబుతున్నారు అనేది మనము నిజముగా తెలుసుకోవాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఎవరిని గూర్చి మాటలు సెలవిస్తున్నాడు అని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా ప్రవక్త చెబుతున్నాడు 52వ అధ్యాయము 13వ వచనంలో, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. ఆలకించుడి, నా సేవకుడు. ఎవరిని గురించి యెషయా గ్రంథములో చెప్పబడుతున్నది అంటే ఒక సేవకుని గురించి చెప్పబడుతుంది మాటలు. ఎవరు ఈ సేవకుడు అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎవరు ఈ సేవకుడు అని యెషయా ప్రవక్తని అడిగినప్పుడు ఆయన చూపిస్తున్నది ఎవరినంటే ఇశ్రాయేలును చూపిస్తున్నాడు, యాకోబును చూపిస్తున్నాడు, అబ్రహాము సంతానమని చూపిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడిన లేఖనమే ఈ యెషయా 53వ అధ్యాయం. ఆనాటి కాలంలో వాళ్ళు బబులోను చెరలో ఉంటున్నారు. 52వ అధ్యాయము 13వ వచనం నుండి 12వ వచనం వరకు ఒకసారి మనం గమనించినట్లయితే ఈ అధ్యాయంలో 2 గుంపుల వారు మనము చూస్తాం. ఒకరు సేవకుడు అంటే ఇశ్రాయేలు ప్రజలు, రెండవది ఎవరు అని ఒకసారి చూచినప్పుడు యెషయా 53 మొదటి అధ్యాయము నుండి 4 వచనములు చదివినట్లయితే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఇక్కడ చెప్పబడుతున్న మన అనే గుంపు ఎవరు? ఈ మన, మేము అని చెప్పబడుతున్న గుంపు ఎవరు? వీరు మాట్లాడుతున్నది అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను స్వరూపము లేకుండా చేసి ఉంటున్నారో, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను తృణీకరింపబడేటట్టు చేసి ఉంటున్నారో వారే వీరు అని మనము చూడగలం. అయితే వారు చెబుతున్న మాటలు ఏమిటంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము నుండి మొదటి వచనం నుండి 4వ వచనంలో ఒకసారి మనం గమనించినట్లయితే ఈ సేవకుని గురించి వారు
అపార్థము చేసుకొని ఉంటున్నారని దానిని గూర్చి వివరిస్తున్నారు. ఏమని అపార్థము చేసుకున్నారని ఒకసారి మనము చూచినట్లయితే వారు చెబుతున్న మాటలు ఏమిటి ఒకసారి చూడండి. 3వ వచనం మొదలుకొని, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. ఇక్కడ యెషయా ప్రవక్త చెప్పాలనుకుంటున్న మాటలు ఏమిటంటే, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సేవకుని స్వరూపము లేకుండా హింసించినారో, ఎవరైతే ఇశ్రాయేలును తృణీకరించినారో, ఎవరైతే ఇశ్రాయేలును హింసించినారో, వారు అనుకుంటున్నది ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఈ యొక్క భారము ఎందుకు వచ్చినది అని ఆలోచన చేస్తే, దేవుడే వారిని ఈ విధముగా బాధించినాడు అని అర్థం ఇచ్చేట్టుగా వారి భావనలో ఉంటున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినారు, ఆ తప్పు వలనే వారు ఇప్పుడు చెరలో ఉంటున్నారు అని ఒక భావన వారి మీదికి తీసుకొని వస్తున్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు దేవునికి వ్యతిరేకముగా వారి రాజులు వారు చేసిన ప్రతి ఒక్క అతిక్రమమును బట్టి వారు చెరలోనికి వెళ్ళి ఉంటున్నారు. ఈ చెర రావడానికి కారణము బబులోను దేశస్థులు, అష్షూరీయులు దేశస్థులు వీరి మీద పడినప్పుడు ఇశ్రాయేలు దేశంలో వారికి మధ్య యుద్ధాలు జరిగి ఉంటున్నాయి. ఎప్పుడైతే ఇశ్రాయేలు బలహీనులైపోయి ఉంటున్నారో అప్పుడు వారి మీద బలవంతముగా అష్షూరీయుల చెర, బబులోను చెర వచ్చి ఉంటున్నాయి. వారు తప్పిదము చేసి ఉంటున్నారని మనం భావిస్తున్నాము. కానీ యుద్ధము వలన కొద్దిమంది ఏమీ తెలియని వారు కూడా హింసింపబడతారు. దేవుణ్ణి నమ్ముకొని మంచిగా జీవితము జీవిస్తూ మంచిగా ఉంటున్న వారి మీద కూడా ఆ ప్రభావము పడి ఉంటున్నది. అందుకని అలాగూ హింసింపబడిన వారిని గూర్చి యెషయా ప్రవక్త ముందుగా సెలవిస్తున్నాడు. ఏ విధముగా ఇశ్రాయేలు ప్రజలు హింసింపబడినారు, ఏ విధముగా వారు తృణీకరింపబడి ఉంటున్నారు అనేది. అందుకే బలవంతులు, ఇశ్రాయేలు ప్రజల్లో ఉంటున్న బలవంతులు, యూదా దేశంలో ఉంటున్న బలవంతులు, అష్షూరీయుల రాజులు, బబులోను రాజులు, ఇలాంటి బలవంతులందరూ కలిసి ఒకరి మీద ఒకరు పోరాటము, ఒకరి మీద ఒకరు యుద్ధము చేసుకోవటం వలన అమాయకులైన దేవుని సేవకులు చెరలో ఉంటున్నారు. వారు ఆ చెరలోనికి వెళ్ళడానికి కారణము ఏమిటి అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఆ బలవంతులు అంటున్న మాట ఏమిటంటే, వారు దేవుని వలన బాధింపబడి ఉన్నారు. వారు పాపము చేసినారు, వారు తప్పుదెమ్మ చేసినారు, వారు తప్పులు చేసినారు కాబట్టి, దేవునికి వ్యతిరేకంగా జీవించినారు కాబట్టి దేవుని యొక్క శాపము వారి మీద మోపబడి ఉన్నదని వారు చెబుతున్న మాటలు, వారు అనుకుంటున్న అపార్థపు మాటలు ఇవి. అందుకే ఏమంటున్నారంటే చూడండి, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ పొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. అక్కడి వరకు మొదటి వచనం నుండి 4వ వచనం వరకు ఒకసారి మనము చూచినప్పుడు ఆ బలవంతులు ఆలోచన చేసినది ఇలాగూ దేవుడు మిమ్మల్ని బాధించినాడని అనుకుంటున్నాము. కానీ నిజానికి ఏమి జరిగినది అని 5వ వచనం నుండి సెలవిస్తున్నారు. చూడండి ఏమంటున్నాడు 5వ వచనము ఒకసారి మనము చూచినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఇప్పుడు ఆ బలవంతులు చెబుతున్న మాట ఏమిటంటే, నిజానికి దేవుని యొక్క శాపము, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శిక్ష వారి మీద పడడం వల్లనే వారు ఈ స్థితిలో ఉన్నవారు కాదు. కానీ దానికి కారణము ఎవరంటే మేము చేసిన అతిక్రమము. ఆ బలవంతులు ఒప్పుకుంటున్నారు, మేము చేసిన అతిక్రమము అని, మేము చేసిన దోషము వలన,
మేము చేసిన సమాధానార్థమైన శిక్ష వలన అతడు నలుగగొట్టబడెను. నిజమే దేవుని బిడ్డలారా, అన్యాయముగా కొద్దిమంది దేవుని సేవకులు, ఇశ్రాయేలు ప్రజలు చెరలో మగ్గిపోయి ఉంటున్నారు. దానికి కారణము వారు పాపము చేయటం వల్ల కాదు, కానీ వారు పాపము చేయలేదు, కానీ బలవంతులు చేసిన అతిక్రమము వలన, దోషము వలన వారి మీద ఆ భారము మోపబడి ఉంటున్నది. అంతే కానీ వారు ఏదో తప్పిదము చేశారనో, వారేదో దేవునికి వ్యతిరేకమైన జీవితము జీవించారనో, లేకపోతే వీరు చేసిన తప్పులకు మేమే శిక్ష అనుభవించాలి అన్న ఆలోచనలతో కాదు. నిజానికి పైన ఉంటున్న వారు చేసిన అతిక్రమముల వలన కింద అమాయకులైన ప్రజలు నలిగిపోయి ఉంటున్నారు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. కొద్దిమంది చేసిన అపరాధము ఇతరులపై మోపబడి ఉంటున్నది. అంతేకాని వారు పాపము చేయలేదు, చెరలో నలిగిపోయి ఉంటున్నారు. ఒకసారి చూడండి, 9వ వచనంలో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని ఎదుట అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. వారు ఏ పాపము చేయలేదు, వారి నోట ఏ కపటము లేదు, వారు ఏ అన్యాయము కూడా చేయలేదు. కానీ ఇతరులు చేసిన అతిక్రమముల వలన వీరు నలిగి ఉంటున్నారు. వీరు తృణీకరింపబడిన వారిగా ఉంటున్నారు. అయితే ఇలాగూ తృణీకరింపబడిన వారు, ఇలాగూ నలగగొట్టబడిన వారు చేస్తున్న పని ఏమిటి అని ఒక్కసారి చివరి వచనము 12వ వచనము ఒకసారి మనము చూచినట్లయితే, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. వీరు అన్యాయముగా నలిగిపోయి ఉంటున్నారు. వీరు ఏ అన్యాయము చేయకపోయినా, వీరు ఏ కపటము వీరి నోట ఉండకపోయినా కూడా శిక్ష అనుభవిస్తున్నారు. అలాంటి వారు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేస్తున్నారు. ఎలాంటి విజ్ఞాపన చేస్తారు వీళ్ళు? ఏ విధముగా విజ్ఞాపన చేస్తున్నారు అని ఒకసారి మనము గమనించినట్లయితే, విజ్ఞాపన అన్న మాటకు పదే పదే బలవంతముగా అడగడం అన్న అర్థము వస్తుంది. దేవునికి విజ్ఞాపన చేయడంలో పదే పదే మనము, దేవా, ఈ యొక్క బంధకంలో నుండి నన్ను విడిపించు, నాకు ఈ బబులోని యొక్క చెరలో నుండి విడిపించు అని విజ్ఞాపన వస్తుంది. అయితే రెండవదిగా ఎటువంటి విజ్ఞాపన వస్తుందంటే, ఈ విజ్ఞాపన అన్న మాటకు హీబ్రూ భాషలో ఉపయోగింపబడిన పదము భాగా. అయితే హీబ్రూ భాషలో ఈ పదమునకు అర్థము ఏమిటంటే అడ్డుపడము. ఎవరైతే దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకముగా అతిక్రమము చేస్తారో వారికి అడ్డుగా ఉంటారు వీరు. అందుకే వీరి యొక్క విజ్ఞాపన ఎలాంటిదంటే, దేవునికి మొరపెట్టడం మాత్రమే కాదు, కానీ వారు సమాజంలోనికి వచ్చి ఎవరైతే అతిక్రమము చేయడానికి పూనుకుంటారో వారికి వ్యతిరేకముగా అడ్డుపడే విధముగా ఉంటారు. అలాంటి విజ్ఞాపన వీరు చేస్తూ ఉన్నారు. నిజమే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము క్రైస్తవులమైన మనమందరము ఒకసారి దాన్ని క్షుణ్ణముగా పరిశీలన చేసినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే హింసింపబడినారో, ఎలాగైతే బాధింపబడినారో, ఎలాగైతే బాధను భరించి ఉంటున్నారో,
అలాగే యేసు ప్రభుల వారు కూడా అలాగే బాధింపబడి ఉంటున్నాడు, అలాగే శిక్షింపబడి ఉన్నారు, అలాగే ఆయనకు స్వరూపము లేకుండా చేసి ఉంటున్నారు. ఎందును బట్టి అలాగూ చేసి ఉంటున్నారంటే వారు చేసిన అతిక్రమ క్రియలను బట్టి. అంతే కానీ దేవుడు ఆయన మీద పాపభారమును మోపినాడని కాదు. వీరి యొక్క భారము, వీరు చేసిన అతిక్రమము ఆయన మీద మోపబడి ఉంటున్నది. కావున ఆయన కూడా ఇశ్రాయేల్ ఒక సేవకుడు ఎలాగైతే హింసింపబడి ఉంటున్నాడో, ఎలాగైతే తన స్వరూపమును కోల్పోయి ఉంటున్నాడు, ఎలాగైతే తృణీకరింపబడి ఉంటున్నాడు, యేసు ప్రభుల వారు కూడా అలాగే తృణీకరింపబడి ఉంటున్నాడు. అయితే ఈ యెషయా గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజల సేవకుని గురించి మాట్లాడినప్పుడు అదే విధానములోనే యేసు ప్రభు కూడా అదే విధమైన శిక్ష ఆయనకు కూడా పడి ఉంటున్నది. దీనినే ఏమంటారంటే డబల్ ప్రొఫెసీ అంటారు. 2 సార్లు ప్రవచనము నెరవేర్పు అవుతున్నది. యెషయా గ్రంథములో చెప్పబడిన మాటలు, ఇశ్రాయేల్ సేవకుని గురించి మాట్లాడిన మాటలు ఆ సందర్భంలో అక్కడ నెరవేరి ఉంటున్నాయి. అదేవిధంగా యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా ఆయన కూడా ఇశ్రాయేల్ ఎలాగైతే ఒక సేవకుని లాగా బాధింపబడి ఉంటున్నాడో, ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే చెరలో బాధింపబడి ఉంటున్నారో, అలాగే యేసు ప్రభు కూడా బాధింపబడి ఉంటున్నాడు. దానికి కారణము మన అతిక్రమ క్రియలు. యేసు ప్రభు చేసిన విజ్ఞాపన ఎలాంటిది అని ఒకసారి మనం చూచినట్లయితే, ఆయన యొక్క విజ్ఞాపన ప్రతిసారి ఎవరైతే అతిక్రమము పూనుకుంటారో, ఎవరైతే అతిక్రమము చేయడానికి ముందరికి వస్తారో వారిని అడ్డుకోవడమే ఆయన చేసిన విజ్ఞాపన. అతిక్రమము జరుగుతున్న ప్రతి ఒక్కసారి ఆయన అడ్డుకుంటున్నాడు. ఒకసారి వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని మధ్యలో నిలబెట్టి రాళ్లతో కొట్టాలని జనసమూహమంతా కూడుకున్నప్పుడు ఆ అతిక్రమమును యేసు ప్రభుల వారు వ్యతిరేకించి ఉంటున్నారు, అడ్డుకొని ఉంటున్నాడు. ఏ విధముగా అడ్డుకొని ఉంటున్నాడంటే ఆయన చెప్తున్నాడు, మీలో పాపము చేయని వాడు మొదట రాయి వేయండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను చేసే ప్రతి విజ్ఞాపన ఒక చిన్న రూమ్లో కూర్చొని చేతులు జోడించి కళ్ళు పైకి చూపిస్తూ దేవునికి విజ్ఞాపన చేయడము అది ఒక ఎత్తైతే, నీవు సమాజంలోనికి వెళ్ళి అతిక్రమము చేసే వారిని గూర్చి అతిక్రమము జరగకుండా అడ్డుపడడం కూడా ఒక విజ్ఞాపన లాంటిదే. ఈనాడు ఈ యుద్ధ వాతావరణము మన ఇండ్లల్లో కూడా ఉంటున్నది. బలవంతులుగా కొంతమంది మన ఇండ్లల్లో కూడా ఉంటున్నారు. అణిచివేతకు గురి చేసే వారు కూడా మన ఇండ్లల్లో ఉంటున్నారు. ఎవరైతే మన చుట్టూ ఉన్న సమాజము కూడా ఎవరైతే బలము కలిగి ఇతరులను బాధించే విధముగా ఉంటున్నప్పుడు నీ యొక్క విజ్ఞాపన ఇంటిలో కూర్చొని మొరపెట్టే విధమే కాకుండా నీవు సమాజంలోనికి వెళ్ళి ఆ బలవంతులు చేసే అతిక్రమమును ప్రతిఘటించాలి, అడ్డుకోవాలి. అడ్డుకోమనే దేవుని యొక్క వాక్యము కూడా సెలవిస్తుంది. యేసు ప్రభుల వారు కూడా తన జీవితమంతా కూడా ప్రతిసారి ప్రతి ఒక్క అతిక్రమమును అడ్డుకుంటూనే వచ్చి ఉంటున్నాడు. సిలువ మ్రానుపై కూడా ఆయన యొక్క విజ్ఞాపన ఆగలేదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగని గనుక వీరిని క్షమించుమన్న విజ్ఞాపన ఆయన ఆపడం లేదు. వారు చేస్తున్న ప్రతి ఒక్క అతిక్రమములను గూర్చి విజ్ఞాపన, దానిని ఎదిరించే విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చూపించి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము కూడా విజ్ఞాపన అనగానే ఎక్కడో ఇది నీవు మాత్రమే దేవునితో మాట్లాడడము కాదు, కానీ సమాజము అతిక్రమము చేసే వారి విధముగా ఉంటే, సమాజములో అతిక్రమము చేస్తున్న వారిని నీవు అతిక్రమము చేయకుండా అడ్డుకోవడమే విజ్ఞాపన. దేవునిని అడగాలి, అదేవిధముగా సమాజమును అడ్డుకోవాలి. ఈ 2 కూడా ఉండాలి. అతిక్రమములు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయుట అంటే
ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ మహా కనికరము గల పాదములకు వెలలేని కృతజ్ఞతలు, స్తోత్రములు ప్రభా. అయా, నీవు సెలవిచ్చిన గొప్పదైన మాటలు మా హృదయంలో ఉంటున్నాయి ప్రభా. అతిక్రమము చేసిన వారి గురించి మేము విజ్ఞాపన చేయుటకు, అయా, నీకు పదే పదే బలవంతముగా అడగడంలో, అదేవిధముగా సమాజంలోనికి వెళ్ళి అతిక్రమము చేసేవారిని అడ్డగించడంలోనూ మేము మా యొక్క పనిని చేసే విధముగా మాకు కృప అనుగ్రహించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.